నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మనసును హత్తుకున్న కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ప్రేమాభిమానాలు నాకు ఎంతైనా అవసరం. నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మాటలు మీకు ఇంకా ముందు ముందు చాలా చెప్పాలని కోరుకుంటున్నాను. ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు కనుమరుగైపోతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లో ఈ మాటలు చాలా మనసును హత్తుకున్నాయి. అదేంటో చూసేద్దాము. ఇద్దరు అన్నాతమ్ముళ్ళు సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు. అన్నాతమ్ముళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. అన్నాతమ్ముళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ ఒక విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు అన్న చెప్పిన సమాధానం తమ్ముడికి నచ్చదు. వెంటనే అన్నతో అంటాడు, అన్న నాకు ఈ విషయం నచ్చలేదు అని అంటాడు. వెంటనే అన్నయ్య అంటాడు, నేను చెప్పిన దానికి ఎదురు చెప్తావా అని తమ్ముడిని చెంప మీద కొడతాడు. వెంటనే తమ్ముడికి కళ్ళలో నుంచి నీళ్లు తిరిగి అన్న వెంక చూసి ఏమీ అనకుండా సముద్రపు అలల మీద ఇసుక మీద ఇలా రాస్తాడు, అన్న నన్ను కొట్టాడు అని. అది చూసిన అన్నయ్యకి చాలా బాధ వచ్చేస్తుంది. ఏంటి నేను ఇంత అసలు అనవసరంగా తమ్ముడిని కొట్టానే అనుకుని గబగబా తమ్ముడిని వదిలి తల్లి దగ్గరికి వెళతాడు. వెళ్ళి అమ్మ నేను తమ్ముడిని కొట్టాను, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని బాధపడితే అమ్మ అంటది, నాన్న అన్న తమ్ముళ్ళ మధ్యలో ఇలాంటివి చిన్న చిన్న విషయాలు కామనే, అన్నీ అవే సర్దుకుంటాయి, బాధపడుకు నాన్న అని చెప్పి పెద్ద కొడుకుని ఓదార్స్తుంది. పెద్ద కొడుకు అట్లా వెళ్ళగానే చిన్న కొడుకు కూడా వచ్చి అమ్మ ఒళ్ళో తలపెట్టుకొని, అమ్మ అన్న నన్ను కొట్టాడు, నేను అన్న మాటలకి ఎదురు చెప్పకుండా ఉండాల్సిందేమో అని చెప్పి బాధపడుతుంటే తల్లి ఆ చిన్న కొడుకును కూడా ఓదార్చి, నాన్న అన్నా తమ్ముళ్ళ మధ్య ఈ చిన్న చిన్న విషయాలు కామనే, అన్నీ రేపటికల్లా సర్దుకుంటాయని చెప్పి చిన్న కొడుకును కూడా ఓదార్చి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు యథాతథంగా అన్నా తమ్ముళ్ళు ఇద్దరూ మళ్ళా సముద్రపు ఒడ్డున నడవడానికి వెళతారు. వెళుతున్నప్పుడు అన్నకి చాలా బాధగా ఉంటుంది. నేను నిన్న తమ్ముడిని కొట్టాను, తమ్ముడు ఏమనుకుంటున్నాడు నా గురించి అనుకుంటూ తమ్ముడు ఇంకా క్షమాపణ భావంతో చూస్తూ ఉంటాడు. తమ్ముడు ఏమీ జరగనట్లుగా అన్న వెంక చూస్తూ, అన్న నేను సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను అని చెప్పి వెళితే స్నానం చేయడానికి వెళ్ళిన తమ్ముడు మునిగిపోతున్నట్టు కనిపిస్తాడు. వెంటనే అన్నయ్య గబగబా సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి తమ్ముడిని కాపాడి బయటికి తీసుకొస్తాడు. వెంటనే తమ్ముడు అక్కడే ఉన్న బండరాతి మీద ఇలా రాస్తాడు, అన్న నన్ను ఈరోజు కాపాడాడు అని. వెంటనే అన్న అడుగుతాడు, ఏం తమ్ముడు, నేను నిన్న కొట్టినప్పుడు ఇసుక అలల మీద రాశావు, మరి ఈరోజు బండ మీద రాసావేంటి అని అడిగితే దానికి తమ్ముడు అద్భుతమైన సమాధానం చెప్తాడండి. ఆ మాటలు నాకు ఎంతగా నచ్చాయంటే, అన్నా మన ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ జరిగితే ఈ సముద్రపు ఇసుక మీద రాస్తే అలలకి ఆ ఇసుక కొట్టుకుపోతుంది. అలాగే మన ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ జరిగినా కొట్టుకొని పోవాలి, అది ఎప్పటికీ గుర్తుండకూడదు. అలాగే నువ్వు చేసిన మేలు ఈరోజు నన్ను నా ప్రాణాలను కాపాడావు, ఈ మేలు ఎప్పటికీ కూడా నేను గుర్తుంచుకోవాలి, ఈ బండ మీద నిలిచిన అక్షరాల వలె ఎప్పటికీ మన ఇద్దరి మధ్య నిలిచిపోవాలి అని సమాధానం చెప్తాడు. ఈ మాట విన్న అన్నయ్యకి కళ్ళ వెంట నీళ్ళాగవు. తమ్ముడిని కౌగిలించుకుంటాడు. ఇద్దరు సంతోషంతో ఏమీ జరగనట్టుగా మరలా తల్లి దగ్గరికి వెళతారు. వాళ్ళిద్దరిని చూసి తల్లి మనసు ఆనందంతో నిండిపోయి ఒక మాట అంటుంది, ఇప్పుడే కాదు, మీరు రేపు మీకు పెళ్ళిళ్ళయి మీ భార్యలు వచ్చిన తర్వాత కూడా మీరు ఇదే అన్యోన్యంగా ఉండాలని చెప్పి బిడ్డలిద్దరి భుజాల మీద ఆ తల్లి తలవాలుస్తుంది.